జాగృతి ట్రస్ట్ అనంతపూర్లో ఆడుకునే పిల్లల దగ్గర నుంచి అన్నం పెట్టే రైతు వరకు అందరినీ అమ్మలా చూసుకుంటుంది. ఓల్డేజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, ఉచితంగా విద్య, వైద్యం ఇలా ఎన్నో సేవలు అందిస్తూ పేదవాళ్ళందరికీ ఆసరాగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ట్రస్ట్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ సుమారు 15,000 మంది రైతు కుటుంబాలు ఈ ట్రస్ట్ని నమ్ముకుని బతుకుతున్నాయి. నారాయణరావు గారు ట్రస్టీ. ఎన్నో తరాలుగా ఈ ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ వీళ్ళ కుటుంబ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఎవరికే అవసరం వచ్చినా అన్ని తానే చూసుకుంటారు. ఇలా ఎంతో మందికి సంతోషాన్ని పంచుతూ వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ట్రస్ట్ భూములపై ఒక రాబందు నీడపడింది. విక్రమ్ సర్కార్ అధికారంలో ఏ సర్కారున్నా సర్కస్ లా ఆడుకుంటాడు. 5 రాష్ట్రాల్లో ఇతనికి లేని బిజినెస్ అంటూ లేదు. సర్కార్ ప్రెజెంట్ టార్గెట్ జాగృతి ట్రస్ట్. ఒక జర్మన్ కంపెనీతో టైఅప్ అయ్యి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ డీల్లో సర్కార్ షేర్ సుమారు 5,000 కోట్లు. ట్రస్ట్ కి రిజిస్ట్రేషన్ పేపర్స్ లేవన్న చిన్న లూప్ హోల్ అడ్డు పెట్టుకుని తన పేరు మీద ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ట్రస్ట్ ని దక్కించుకోవాలంటే జనానికి పరిహారం ఇవ్వాలి, లేదా అధికారంతో లాక్కోవాలి. సర్కార్ సెకండ్ ఆప్షన్ ప్రిఫర్ చేశారు. ఏంటి సార్ ఇదంతా? ఎడ్యుకేటెడేగా, చదువుకోండి. సార్ సార్ ఇందులో ఏదో మోసం ఉంది. ఈ ట్రస్ట్ నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. ఈ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూమి మీద ఆధారపడి ఈ రైతులంతా బతుకుతున్నారు. వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి సార్. ఎవడైనా ఎదగాలంటే కష్టపడతాడు. నేను ఎదుటివాడి పొట్ట కొడతా. షార్ట్ టైంలో సర్కార్ జనాలకి భయాన్ని కూడా బోనస్ గా ఇచ్చాడు. ఎంఆర్ఓ వెరిఫికేషన్ సర్టిఫికెట్, ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత లీగల్ గా ఈ ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా విక్రమ్ సర్కార్ కే చెందినట్టుగా ఉన్నాయి. ఆపండి, ఆపండి. కోర్టుకు కావాల్సింది మీ అరుపులు కన్నీళ్లు కాదు, సాక్ష్యాలు. ఈ ట్రస్ట్, ఈ భూములు మీవి అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా? ఉంది సార్. 1940లో శ్రీ అరికిపూడి రాఘవరాజు గారు ఈ ట్రస్టుని, ఈ భూముల్ని మాకు డొనేషన్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి వారసుల దగ్గర ఉండే ఉంటాయి. మీరు కొంచెం టైం ఇస్తే ఆ వారసుల్ని, ఈ ట్రస్ట్ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మీకు మేము సబ్మిట్ చేస్తాం. అలాగే 1 నెల రోజులు గడువిస్తున్నాం. వచ్చే నెల ఫిబ్రవరి 5వ తారీఖు నాటికి మళ్లీ ఈ కోర్టు మీ మధ్యకు వస్తుంది. ఈ ట్రస్ట్ కు సంబంధించిన వారసులు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఈ ట్రస్ట్, దానికి సంబంధించిన భూములన్నీ కూడా మీకే దక్కుతాయి. నారాయణరావు, నువ్వు వేసే ప్రతి అడుక్కి ముందు నేనుంటా. మ్యాప్లో వారసుడెక్కడున్నా ప్రాణాలతో ఉండడు. నీ ఆశ కన్నా మా ఆశయం గొప్పది. వారసుడు ఎక్కడున్నా మాకే దొరుకుతాడు. అనుకున్న డేట్ కి డెఫినెట్ గా ఇక్కడ ల్యాండ్. మన హీరోని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే వాడి స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సైల్యూట్ చేస్తాయి. అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్లిపోతున్నారు. సుప్రీం హీరో పేరా? కాదు, కారు పేరు. మరి హీరో పేరు? చాలా కామన్ నేమ్, బాలు. ఓ, అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు. అబ్బా, వెయిట్ చేయలేకపోతే ముందు హీరోని రివీల్ చేసండి. అవునా? అమ్మా ఎయిర్ హోసెస్ కొంచెం సైడ్ హీస్ ద హీరో. అబ్బా, చాలా బాగున్నాడు. కాస్ట్లీ యాపిల్ లా కాపోయినా అందరికీ అందుబాటులో ఉండే జాంకేలా మొత్తగా ఉన్నాడు. అప్పుడే మామిడి పండు లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది. మరి హీరోయిన్ ఎలా గుర్తుపడతాడు? అక్కడ చూడు. You are searching for hero? Yeah. Really? Yes. Sure? Yes. Adigo. అబ్బా, పోజ్ బాగుంది. ఫ్రీ స్టైల్ స్టైల్ వేసేయండి. హీరోయిన్ ఎక్కించుకుని మన హీరో లొకేషన్ బయలుదేరాడు. సార్, మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ ని డైరెక్టర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. మా కార్ చెడిపోతే టైం కి మీ ఫ్రెండ్ పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా. మీరు టైం కి వచ్చేస్తారుగా? వచ్చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి 2-3 గంటలు ఎడిట్ అవుతండి. 2-3 గంటల బెడ్వాడు వెళ్ళిపోతురా. మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారర్ సినిమా చూపించేస్తాడు. ఒట్టన హారరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు. నామినేషన్లకు టైం అయిపోతున్నది. అదే గంట ముందు బయలుదేరంటే ముందే జరుగుతుంది. ఇంకా మాతలు ఏం చెప్పాడు? నాకెమెరికా ముహూర్తానికి ముందు బయలుదేరితే డిపాజిట్ కూడా దొరకదని చెప్పిండు. వాడెవరు ఆటోగాడు రోడ్డంతా మన జాగిరా మధ్యలో పోతుండు. అన్న ముంగడమ్మ నా పొజిషన్ లీడర్ పోతుండే. అది కూడా ఒక గుర్తు గుర్తు రాదు. కాంపిటీషన్ లో ఒకటి దగ్గర ఈ కొద్ది టాక్సీ వాడేదా రోడ్డు కట్టము హారన్ కొట్టు. అన్న గా డోంట్ సౌండ్ ఆరన్ అని రాసిండే. ప్లీజ్ సౌండ్ ఆరన్ నిన్న గాని డోంట్ సౌండ్ ఆరన్ ఏందిరా అన్న? అగో కిందేమో క్యాప్షన్ కూడా రాసింది చూడు. ఏమున్నది? ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ డిస్ట్రాయ్. ట్రావెల్ క్యాప్షన్ ఏంది? ఆడు మనల్ని డిస్ట్రాయ్ చేసుడేంది? మనమే అని చేద్దాం.
ఇదేందన్నా ఏమేమో వెళ్తున్నాయి. ఈడేదిరా కారు కింద నుంచి ఇనుప కంచె తీసిండు. అయిలా డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిండన్నా. అరే వాడు వీధికి వస్తుడు. దీనికేం పెళ్ళం పెట్టలేరా రా మనల్ని గుద్దుతుండు. వాడు కంచెతోటికి ముద్దుంటే పక్క చదువులోకి చెప్పరా. అదే బాయ్ చెప్పిపోతుంటురా. ఏడనన్నా కాలుతో ఫుట్బాల్ ఆడతారు, నువ్వేందిరా కారుతో ఆడబట్టినావు. హార్న్ కొట్టకూడదని కొటేషన్ రాశాను, ఫాలో అవ్వాలి కదా. కొటేషన్లు అయితే ఫేస్బుక్ లో 100 పెట్టు, ఫాలో అవుతాం. అయినా రోడ్డు మీద హారన్ కొట్టక హార్మోనియం కొడతారా. లాస్ట్ ఐటమ్ అడు మనల్ని డిస్టర్బ్ చేసిండు, మన వాడిని డిస్టర్బ్ చేయాలి. ఒంట్రా నీకండి వాడిని కంచా. ఏమైందిరా గట్లరిసినావు. ఈ తొంతలో మిస్ అయిందన్నా. గుంజలు తేండి రా, గుంజలు తేండి తేండి. ఏంటి బాబాయ్ హెడ్ తో గుంజలు చేస్తున్నావు. ఇంత వాడితో హెడ్డుతో కాక ఎట్లా చేయమంటావు. ఇంక ఇడిచిపెట్టారా. అదే ఓల్డెన్ మీ ద్వారా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి బాబాయ్. మెసేజ్లు ఇక పెట్టు. స్టార్ట్. యాత్రికానికి రూపాయ జాన్ कीजिए. गाड़ी नंबर TS 09 AP 786. रोड पे जाते समय हारन मत दबाइए. డోంట్ సౌండ్ హారన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా. అసలే మోడీ పెద్ద సాడిస్ట్, పైగా ఇది నా ఫస్ట్ సినిమా. ఆడు వచ్చారంటే చాలు సార్ బాల్ హీరోయిన్ ఏది అని అంటారు మా వీడియో. వచ్చేస్తుంది సార్. హీరో హీరో నమస్తే అంకుల్ జీ. ఫీల్ హీరో ఎవడు సార్ మిమ్మల్ని అడిగేది. ఏంట్రా నవ్వావా? సాంగ్ ఆడితే చేయించుకోండి రా. సార్ 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 ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్. సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి, నేను నవ్వాలి. ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను మీసం తీసేస్తా. నచ్చాడా నాకంటే? అయిపోయినట్టు పని. ఎప్పుడు మీసమా? బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న? ఒరే ఏంటిది? బ్రాందీ. అదేంటది? పెప్సీ. బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా? అందుకే కొట్టా. అలా గుండు పగల కొట్టించుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి కురికేశాడు. ఒరే వెంకటేశ్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండి. ఏమన్నా అంటే అన్నామంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్? కాదేది కళల కనరహం. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆట అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆట అంటారండి. ఏం బొమ్మిది? కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పంది అయింది. పందా? మరి తోకేది కదా. ఇప్పుడు అరే అరే కళాకారులంటే గౌరవం లేదు నా కొడుకులకి. పిల్లోడు కడతాడు ఎంత? 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా? కూర్చోన్నా ప్లీజ్ నాన్న. చేయరా, ఇలాగే సేవలు చేయి. నెల తిరిగేసరికి కారు EMI అట్లాగే చేస్తున్నావు. ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు. ఒరే రాజేష్, నీ చేతిలో తప్పేలా సరేలా ఎవరా? మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే. ఆఫ్టర్ 1 year హీ విల్ బి కింగ్. అంకుల్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆ ఒక్కటే అడక్. తిండు పెట్టాను, దుప్పటే కప్పాను, డబ్బులు పెట్టాను. రే ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్లేదని ఓల్డేజ్ హోమ్ లో పడారా, దారికి వస్తాడు. నోర్మయ్, ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి. హీస్ మై హీరో. మిమ్మల్ని దేవుడే కాపాడాలి.